ఛత్తీస్గఢ్లో సుకుమా జిల్లా ఇటీవల అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 4 దశాబ్దాల పాటు చీకట్లో మగ్గిన గోగుండ గ్రామానికి విద్యుత్ సదుపాయం వచ్చింది. విద్యుత్ వెలుగులతో గోగుండ గ్రామం కాంతులీనింది. ఛత్తీస్గఢ్లోని అనేక జిల్లాలలో సుకుమా ఒకటి. ఛత్తీస్గఢ్కు దక్షిణాన సుకుమా జిల్లా ఉంటుంది. కాగా సుకుమా జిల్లా 2012 జనవరిలో ఏర్పాటయ్యింది. దంతెవాడ జిల్లా నుంచి కొంత భాగాన్ని విడదీసి సుక్మా జిల్లాను ఏర్పాటు చేశారు. కాగా జిల్లా జనాభాలో 85% మంది ఆదివాసీలే. వీరిలో గోండు తెగవారు ఎక్కువగా ఉంటారు. సహజంగా ఈ ఆదివాసీలు నివసించే గ్రామాలన్నీ అభివృద్ధికి దూరంగా ఉంటాయి. విద్యుత్, రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాల వంటి కనీస వసతులకు కూడా ఈ గ్రామాలు నోచుకోవు. ఛత్తీస్గఢ్ ఈ పేరు వినగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది మావోయిస్టులు. ప్రధానంగా సుకుమా జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ. సుకుమా జిల్లాలో నిన్న మొన్నటి వరకు ప్రవేశించడానికి కూడా ప్రభుత్వ అధికారులు సాహసించేవారు కాదు. అయితే ఇటీవల మావోయిస్టు ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో సుకుమా జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చింది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న కారణంగా సుకుమా జిల్లాలో ఏ గ్రామానికి ప్రభుత్వ అధికారులు వెళ్లేవారు కాదు. అయితే సుకుమా జిల్లాలో ప్రస్తుతం సామాజిక పరిస్థితులు మారాయి. మావోయిస్టుల ప్రాబల్యం నుంచి జిల్లాలోని అనేక గ్రామాలకు విముక్తి లభించింది. ఈ నేపథ్యంలో ఆదివాసీలు నివసించే ఏ పల్లెలు, తండాలు అభివృద్ధికి సుకుమా జిల్లా అధికార యంత్రాంగం అనేక పథకాలు రూపొందించింది. కేవలం రూపొందించడమే కాదు, సదరు పథకాల అమలుకు అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా గోగుండ గ్రామం తాజాగా తెరమీదికొచ్చింది. గోగుండ సుకుమా జిల్లాలో ఒక మారుమూల గ్రామం. దశాబ్దాలుగా గోగుండ గ్రామం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అంతేకాదు ప్రజలకు ఎంతో అవసరమైన విద్యుత్ కూడా ఊళ్ళో లేదు. దీంతో దాదాపు 4 దశాబ్దాలుగా గోగుండ గ్రామం చీకట్లోనే మగ్గింది. అయితే గోగుండ గ్రామానికి విద్యుత్ సరఫరా లేకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇందులో భాగంగా గోగుండ గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని సుకుమా జిల్లా అధికార యంత్రాంగం తయారు చేసింది. ప్రభుత్వం పథకాన్ని తయారు చేయడంతోనే అధికార యంత్రాంగం సంతృప్తి పడలేదు. సదరు పథకానికి అమలు చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా గోగుండ గ్రామానికి విద్యుత్ సదుపాయం వచ్చింది. 4 దశాబ్దాలుగా చీకట్లో మగ్గిన గోగుండ గ్రామంలో తొలిసారి విద్యుత్ వెలుగులు కాంతిలీనాయి. గ్రామానికి విద్యుత్ సౌకర్యం రావడంతో గోగుండ ప్రజలు ఆనందానికి అంతే లేదు. 40 సంవత్సరాల పాటు అంధకారంలో మగ్గిన తమ గ్రామంలో విద్యుత్ వెలుగులు విరజిమ్మడంతో గోగుండ గ్రామస్తులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు విద్యుత్ శాఖ అధికారులకు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులకు థ్యాంక్స్ చెప్పారు గ్రామ ప్రజలు. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పర్యాటకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని భావించింది. ఇందులో భాగంగా వెదురుతో చేసిన తెప్పలను రంగంలో దించింది. కాగా వెదురు గ్రీన్ ఎకానమీకి ప్రతీకగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు గ్రామీణ మహిళల సాధికారతలో భాగంగా వెదురుతో తయారు చేసిన తెప్పలకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తోంది. అలాగే సదరు ఎకో టూరిజం డెవలప్ చేసి అలా వచ్చిన సొమ్మును గ్రామీణ మహిళ అభ్యున్నతి కోసం ఉపయోగించాలనేది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సంకల్పంగా కనిపిస్తోంది. అంతేకాదు ఎకో టూరిజం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా వెదురు ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడంలో భాగంగా గ్రామీణ యువతకు ట్రైనింగ్ ఇవ్వాలన్నది సర్కార్ ఆశగా కనిపిస్తోంది. గ్రామీణ మహిళల సాధికారత కోసం వెదురును ఉపయోగిస్తోంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం.
ఏదేమైనా గోగుండ గ్రామం బాటలో మరికొన్ని గ్రామాలకు త్వరలో విద్యుత్ సదుపాయం రానుంది.